ఈరోజు చెప్పబోయేది ఏమిటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చేసింది. అందులో నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. అదేవిధంగా మేము ఆ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కంకణం కట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు జాబులొస్తాయని మేమెంతో గాఢంగా నమ్మినాం. నమ్మి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించినాం. గెలిపించినంక వెంటనే మాకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జాబులన్నీ ఇస్తాం. ఎవరికి ఏ అన్యాయం చేయమని అన్ని హామీలిచ్చి ఈరోజు నా నిరుద్యోగ యువత ఆ యొక్క గాఢ అంధకారంలో మునిగి తేలుతున్నారు. మరి ఈరోజు రోడ్లపైకొచ్చి వాళ్ళు ఎంత నిరసనలు తెలియజేసినా, అరెస్టులు చేసినా, నిద్రాహారాలు మాని అన్నము నీళ్లు లేకుండా ఒక గృహాలో బంధించినారు. ఇది రాజ్య పరిపాలన ఏమన్నా లేకపోతే రాజుల పాలన అర్థమవుతలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను మరొక్కసారి విన్నపిస్తున్నాను. వెంటనే మా నిరుద్యోగుల సమస్యలు ఖచ్చితంగా మీరు తీర్చాలని కోరుతున్నాను. మరి 1:12లో సెలెక్ట్ చేయాలని కోరుతున్నాం. గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి. గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. సమయానికి డేట్లు ప్రకటించి ఎగ్జామ్లు నిర్వహించాలి. డిఎస్సికి మెగా డిఎస్ వేసి 25,000 పోస్టులు వేసి 3 నెలల సమయం మాకిచ్చి ప్రిపరేషన్కు సమయం ఇచ్చి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. లేని నెల ఇంకా ఉధృతం చేస్తాం. ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కూడా అక్కడ మరి మా యొక్క గళాన్ని విప్పుతాం. కాబట్టి మరి మా యొక్క నిరుద్యోగుల సమస్యలు పట్టించుకొని మరి మీరు ప్రకటించినటువంటి షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతున్నాం డిఎస్సిని. కాబట్టి డిఎస్సిలో మరి 11,000 పోస్టులు ఉన్నాయి. ఆ 11,000 పోస్టుల్లో మరి ఒక సబ్జెక్ట్ చూసినట్లయితే 3-4 పోస్టులు వస్తున్నాయి. మరి ఈ 3-4 పోస్టులు మరి ఒక్క పోస్టుకు 1000 మంది ఉంటుండ్రు. మరి 3 పోస్టులు అయినాక మిగతా వారు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మీ ఇష్టానుసారం ఒకప్పుడు మాట్లాడి ఇప్పుడు మీరు తలదాచుకొని మీరు మీ యొక్క పదవుల్లో ఉండి ప్రజల గురించి మాట్లాడకపోవడం మాకు బాధాకర విషయం. మిమ్మల్ని మీరు గెలవాలని మేము కంకణం కట్టుకొని ఎంతగానో పోరాటం చేసినాం. పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. మరి ఈనాటి మా యువతకు మీరు అన్యాయం చేస్తుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ను మరొక్కసారి విన్నపిస్తున్నాను. మీరు మాపై దయతలిచి మీ మనసు మార్చి మరి వాయిదా వేసి మాకు 3 నెలల టైం ఇచ్చి మరి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. మరి మా అందరినీ అరెస్ట్ చేసినారు. రేపు మళ్ళీ మీరు యథావిధిగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటున్నారు. ఏ విధంగా వాళ్ళు రాస్తారు? ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్తారు? ఏ విధంగా వాళ్ళు హాల్ టికెట్ తీసుకుంటారు? ఒకసారి గుర్తు చేసుకోండి మీరైనా మనస్ఫూర్తిగా. మరి ఈ విధంగా మీరు పోస్టులు లేకుండా భర్తీ చేయకుండా ఖాళీలు అక్కడ ఖాళీలు పెట్టుకొని ఈరోజు మీ ఇష్టానుసారంగా పోస్టులు వేసి ఎగ్జామ్ నడిపిస్తే ఎంతమంది నశించిపోతారు, ఏ విధంగా చనిపోతారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఎంతో ఆశగా చూస్తున్న మా జీవితాలను వినాశనం చేయడం ఎంత బాధాకర విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి రాత్రికి తండ్రి ఒక గ్రౌండ్ మంచి సిటీ కాలేజ్ తీసుకెళ్ళి రాత్రి లైట్లు ఆర్పివేసి వాళ్ళపై మరి అగత్యాలు చేయడం, ఆ విధంగా లైట్లు ఆర్పివేయడం, నీళ్ళు ఇవ్వకుండా, ఆహారం ఇవ్వకుండా వాళ్ళని బంధించడం ఎంత బాధాకర విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ప్రభుత్వానికి వెంటనే స్పందిస్తున్నాం. మాకు న్యాయం జరగని యెడల మేము ఇంకా ఉధృతం చేస్తాం. వెంటనే ఇవి ఉపసంహరించుకోవాలి. మరి ప్రతి ఒక్క మంత్రిని మేము పేరున
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒ మా అందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేసి ఇంకా పోస్టులు పెంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఉన్న పోస్టులన్నీ తీసి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్న ఖాళీలన్నీ నిపుణులతో చర్చించి నోటిఫికేషన్లు ఇచ్చి మాకు జాబులు ఇవ్వాలని కోరుతున్నాం. కాబట్టి మీరు దీనికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. కాబట్టి మీ ఇష్టానుసారకంగా చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మా నిరుద్యోగులం మేము తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. మాతోని ఎవరైనా పెట్టుకున్నారనుకో వాళ్ళు అంతే, వాళ్ళ సంగతులు అంతేనే జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి ఈరోజు కూడా నా చాలామంది బిడ్డలు మరి రోడ్లపైకి వచ్చినారు, ధర్నాలు చేస్తున్నారు, అనేకులను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరి కాబట్టి దీనిపై మీరు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. విద్యారంగాన్ని ముట్టడించాలని మేము అనుకుంటే మరి కంచెలు వేసి అంతా పోలీస్ బందోబస్తు పెట్టి కొట్టించడం, అరెస్టులు చేయడం, చిత్రహింసలకు గురి చేయడం, ఇలాంటి రాజకీయాలు చేయడం మాపై కాదు. మరి మీ ఇష్టానుసారకంగా చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మాపై కక్ష పెంచుకుంటే కాదు. మీరు మాపై జాలి చూపితేనే మీపై మేము జాలి చూపుతాం. మరి త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మీరు ఇంకా ముందు మీకు లైఫ్ ఉంటుంది. మాకు న్యాయం చేస్తే మేము కూడా అక్కడ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. లేని యెడల మరి పరిమాణాలు వేరే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి నేను మరొకసారి విజ్ఞాపిస్తున్నా. నా నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించి డిఎస్సి వాయిదా వేయాలని 3 నెలల సమయం ఇచ్చి మాకు సమయానికి ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాను. కాబట్టి నా యొక్క నిరుద్యోగ విధులకు నేను ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే మీరు మీ ఇష్టానుసారకంగా మీ యొక్క జీవితాలను వినాశం చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. పోరాడదాం, ఎవరి కాళ్ళు మొక్కకూడదు. ఎవనియో కాళ్ళు మొక్కి మన జీవితాన్ని వినాశనం చేసుకోకూడదు. మనం మన కాళ్ళ మీద మనం నిలబడి పోరాటం చేయాలి. అంతేగాని ఎవరి కాళ్ళు మొక్కి మనం చదువుకున్నాం, మనం పోరాటం చేసినాం. మరి మన తల్లిదండ్రులు చిన్న నుంచి బాల్యం నుంచి మన పీజీ వరకు, పిహెచ్డి వరకు మనల్ని చదివించారు. మనం చదివి ఇతరుల కాళ్ళు మొక్కడం అవసరం లేదు. పోరాడదాం, ఫైటింగ్ చేద్దాం, దేనికైనా సిద్ధపడదాం. కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదు, అధైర్యపడకూడదు. మంచి సంకల్పంతో, గట్టి నమ్మకంతో ముందుకెళ్ళాలి. ప్రతిపక్ష నాయకులు ఉన్నారు మనకు, ప్రతిపక్ష నాయకులు మనకు సపోర్ట్ ఉన్నారు. దయచేసి దీనిపై మీరు మంచి నిర్ణయం తీసుకుందాం, ముందుకెళ్దాం. కానీ మీరు అగత్యాలు చేసుకోకూడదు, దేనికి ఆధారపడకూడదు. మనకు లైఫ్ ఉంటుంది. పోయేదేం లేదు. పోరాడదాం, సంఖ్యలు తప్ప ఇంకేం లేవు. కాబట్టి పోరాడి మన హక్కులను, మనకున్నటువంటి సమస్యలన్నీ సాధించుకుందాం. కానీ మీ ఇష్టానుసారకంగా మీ జీవితాలను వినాశనం చేసుకోవద్దని నా మనవి. పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.